చాలా సందర్భాల్లో నేను ఇలాంటి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ప్రశ్న అడుగుతాను, సార్ మనం పోరాడుతూనే ఉంటాం కానీ ప్రభుత్వాలు వినవు కదా సార్, మనం ఎంత పోరాడినా ప్రభుత్వాలు వినవు, ప్రభుత్వాలు చేసే పనులు చేస్తుంటాయి కదా, పోరాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని. వాస్తవంగా ఈ రోజుకు 391వ రోజు అనుకుంటాను నాకు తెలిసినంతవరకు ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటం జరిగి. నేను వాస్తవంగా ఈ పోరాటం మొదలైన రోజే రావాలి నరసింహరావు గారు అడిగారు, కానీ అప్పుడు నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఎన్నికల్లో ఉన్నాను. ఎన్నికలు అయిపోయాయి, కరోనా సెకండ్ వేవ్ వచ్చింది, మళ్ళీ వద్దామనుకునే లోపల థర్డ్ వేవ్ వచ్చింది. అందుకే నరసింహరావు గారు అడగానే అన్నారు, ఫోర్త్ వేవ్ రాకముందే వచ్చేస్తాను సార్, ఎందుకంటే ఇది అయితే భౌతికంగా మీతో లేకపోయినా మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలకు స్టీల్ ప్లాంట్ను ఎందుకు కాపాడుకోవాలి, ఎవరు అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతూనే ఉన్నాను. నాకు నిన్న రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు అనుమానం వచ్చింది, ఎంతమందితో మాట్లాడాను నేను అని. నా యూట్యూబ్ ఛానల్లోనూ ఇతర టీవీ ఛానల్లోనూ ఆ వీడియోలను చూసి లెక్కేశాను ఎంతమంది అంటే 14,52,000 మంది పైగా చూశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్టీల్ ప్లాంట్ నేను చాలాసార్లు వచ్చాను, మీ తరఫున మీ వాయిస్ను 14,52,000 మందికి తీసుకెళ్ళగలిగే నన్న ఆనందాన్ని కూడా మీతో పంచుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు స్టీల్ ప్లాంట్ అనుభవం కానీ పోరాటాలు చేస్తే గెలవలేమనుకునే వారికి ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పారు, రైతు ఉద్యమాల మీద పోటీ చేస్తూ పోరాడుతున్న వాళ్ళకు కలిస్తాను ఉన్మాదులు అన్నారు. ఆ వార్తలు రాసిన వాళ్ళపైన రాజద్రోహం కేసు పెట్టారు, వాళ్ళకు మద్దతుగా మాట్లాడిన వారిపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిపారు. ఎన్ని చేసినా చివరకు ఎవరు తగ్గేదే లేదన్నారు రైతులు, కానీ తగ్గింది మాత్రం నరేంద్ర మోడీ. ఆఖరికి మోడీ తగ్గాడా లేదా? బహుశా మోడీ చరిత్రలో మొదటిసారి దేశ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పుకున్నాడు. నా నమ్మకం ఏంటంటే ఎన్నడో ఒకరోజు విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులకు కూడా క్షమాపణ చెప్తాడు. ఆ రోజు ఎంతో దూరం లేదు. ఇదే కాదు, గతంలో FRDA బిల్ అని ఒక బిల్లు తెచ్చారు, ఆ వివరాలకు నేను వెళ్ళడం లేదు. పెద్ద ఎత్తున ప్రజల్లో సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తే ఆ బిల్లు కూడా వెనక్కి తెచ్చుకున్నారు. ఇది ఈ 2 ఉదాహరణలు చాలు, పోరాడితే పోయేదేమీ లేదు, ప్రైవేటీకరణ తప్ప అనేది. అదంతెందుకు, స్టీల్ ప్లాంట్ ఉద్యమమే తెలుసు మనకు. 1970s లో 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, 7 ఎంపీలు రాజీనామా చేసి, 32 మంది యువకులు బలిదానాలు చేస్తే, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్న జరిపిన పోరాటానికి అసలు స్టీల్ ప్లాంటే పెట్టనన్న ఇందిరాగాంధీని కూడా తలవంచేలా చేసి స్టీల్ ప్లాంట్ పెట్టించారు. ఆఖరికి ఇందిరాగాంధీ స్టీల్ ప్లాంట్ పెడతామని పార్లమెంట్లో ప్రకటించింది, కానీ పెడితే ఆఖరికి ఆమెను కూడా ఇంటికి పంపించారు భారతదేశ ప్రజలు. చివరకు 77లో జనతా ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్ మొదలైంది. తర్వాత 2001 ప్రాంతంలో వాజ్పేయి ప్రభుత్వం వచ్చి ఇక దీని పని అయిపోయింది, 4,000 కోట్లు దాకా ఖర్చయింది, ఈ స్టీల్ ప్లాంట్ నడవదు, దీన్ని బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అని BIFR అన్నారు. వాస్తవంగా అది బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫ్యూనరల్. అది అంటే ఒక పరిశ్రమకు అంత్యక్రియలు జరపాలంటే దాన్ని పంపిస్తారు. అంటే ఆఖరికి మనకు తెలుగులో ఒక పదము దింపుడు కళ్ళ మాష అని. ఆఖరికి శ్మశానానికి పట్టకపోతూ చెవులో గట్టిగా పిలిస్తే ఆఖరి తొలి ప్రాణంలో లేచి కూర్చుంటాడని. అలా స్టీల్ ప్లాంట్ దింపుడు కళ్ళ మాషలో బయటపడ్డది. BIFR నుంచి బయటికి వచ్చి 2008 నాటికి వచ్చే వరకు 1,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదించింది. తర్వాత మళ్ళీ 2012లో IPO అని మళ్ళీ మొదలు పెట్టారు. దాన్ని కూడా తిరగబడి ఆ IPOను కూడా ఆపారు. ఆఖరికి పోస్కో వాడు వచ్చాడు, దొంగదారున వచ్చి ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ పెట్టుకొని స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయిన మెటీరియల్ కొని 30,000కు దాన్ని ఆటో గ్రేడ్ స్టీల్గా మార్చుకొని ముంబైలో అమ్ముకొని రాష్ట్రానికి కూడా GST రాకుండా దానికి 3-4-5 రేట్లు ఎక్కువ అమ్ముకుందామని పోస్కో వాడు వచ్చి
కొండ మీద నిలబడితే కొండ పైకెక్కి తరిమి కొట్టారు కార్మికులు. అలా పోస్కో వాడైపోయింది. ఇప్పుడు ఇక స్ట్రాటజిక్ సేల్ అని మళ్ళీ మొదలుపెట్టారు. ఈసారి అయితే ఖచ్చితంగా అమ్మి తీరుతాం, ప్రపంచం మునిగిన 600 అమ్మి తీరుతామని మళ్ళీ మొదలయ్యారు. సో దీనిపైన అనేక రాజకీయ పార్టీలు, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల సెంటిమెంట్ కావడం, ఆఖరికి తెలంగాణ మంత్రి అయిన కేటీఆర్ కూడా నేను కూడా వచ్చి స్టీల్ ప్లాంట్లో పోరాడతాను అని అన్నాడు. రాలేదనుకోండి, అది వేరే విషయం, వచ్చినట్లేడు. సో కానీ ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం? విచిత్రం ఏంటంటే దేశంలో అన్ని ప్రైవేటీకరణలను సమర్థించే వాళ్ళు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామంటున్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది, స్టీల్ ప్లాంట్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్. దీని పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ప్రైవేటైజేషన్ అర్థం కావాలి. చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, ప్రభుత్వ రంగం అయితే అసమర్థంగా ఉంటుంది, అందువల్ల మేము ప్రభుత్వానికి భారం. ఎవరో కాదు, ఒక టీవీ ఛానల్లో పెద్దలు, రాష్ట్రంలో ప్రఖ్యాత మేధావైన జయప్రకాష్ నారాయణ గారు అంటారు, ప్రభుత్వం మీద భారం పడుతుంటే ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలా అన్నాడు. నేను అడిగాను, అయ్యా ఎంత భారం పడుతుంది చెప్పగలరా అని అడిగాను. ఆన్సర్ లేదంటే దగ్గర. ప్రభుత్వం ఎందుకు ఈ భారాన్ని మోయాలి, ఇది ప్రజల సొమ్ము కదా అన్నాడు. సార్ మీకు తెలుసా, అసలు విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు. ఈ ఏడాది, ఇంతకుముందు చెప్పారు, ఈ ఏడాది 11 నెలల్లో 24,560 కోట్ల టర్నోవర్ వచ్చింది. మార్చి మాసం కూడా కలుపుకుంటే సుమారు 28,000 కోట్ల టర్నోవరు విశాఖ ఉక్కు సాధించింది. దీనిపైన జిఎస్టి 18%, అంటే ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క ఏడాదిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టబోతోంది. అంటే పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లయితే ఒక్క ఏడాదిలోనే పన్ను రూపంలో కడుతున్నారు 5,000 కోట్లు. గత 5 దశాబ్దాల కాలంలో పన్నుల రూపంలో, డివిడెండ్ల రూపంలో 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించింది స్టీల్ ప్లాంట్. అది కాకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు. ఈ ఆస్తులు లెక్కేయాలంటే ఎవరి తరం కాదు, ఎందుకంటే రోజు రోజుకు భూముల ధరలు పెరుగుతాయి. దాదాపు 20,000 ఎకరాల భూమి, అంతేకాకుండా మిషనరీ, మార్కెటింగ్ నెట్వర్క్, గుడ్ విల్, ఇలా అనేక అంశాలు కూడా కలుపుకుంటే ఏ 5 లక్షల కోట్లు అవుతుందో, ఏ 6 లక్షల కోట్లు అవుతుందో. ఇప్పుడు చెప్పండి జయప్రకాష్ నారాయణ గారు, 5,000 కోట్ల పెట్టుబడి పెడితే 45,000 కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చి 5-6 లక్షల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంటే ఇది ప్రభుత్వం పైన భారం అని మీరెట్లా అంటారండి అంటే అది ఆన్సర్ లేదు. ఎలా చెప్పండి మీరు? నిజంగానే ప్రభుత్వం పైన భారం అయ్యే ప్రభుత్వ రంగాన్ని ఉంచమని నేనే తన్నాను. నేను ప్రభుత్వ రంగం ప్రజల పైన భారం అయితే ఆ ప్రభుత్వ రంగం ఉండాల్సిన అవసరమే లేదు. కానీ అది నిజమా? ఇవాళ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎల్ఐసి గురించి చెప్పారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది విశాఖ ఉక్కులో జరుగుతున్న తతంగం కాదు. ఇది సమస్య. ఇంతకుముందు మిత్రుడు అడిగా తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. సార్ ఎందుకు మరి మనం ఎన్ని చేసినా దీన్ని ఈ పనులు చేస్తున్న వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారంటే, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నవారు ఎల్ఐసి ప్రైవేటీకరణ కరెక్ట్ అనుకుంటారు, ఎల్ఐసిలో ఉన్న వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కరెక్ట్ అనుకుంటారు, వీళ్ళిద్దరూ బ్యాంకుల ప్రైవేటీకరణ కరెక్ట్ అనుకుంటారు, బ్యాంకులు ఉన్నవాడు ఈ రెండింటి ప్రైవేటీకరణ కరెక్ట్ అనుకుంటాడు. ఈ ముగ్గురు కలిసి ఈ మొత్తం ప్రైవేటీకరణ తప్పన్న రోజు మారుతుంది. సమస్యలో అది. ఇవాళ ఎల్ఐసీలు ఏంటి మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎల్ఐసికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ గురించి ఇంతదాకా తీర్మానంలో అనేక విషయాలు చెప్పారు, పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పారు, మీరు కూడా చాలా ఇప్పటికి వినుంటారు, నాకన్నా ఎక్కువ పండితులు మీరు. కానీ ఎల్ఐసి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న తతంగానికి దేశంలో జరుగుతున్న ప్రైవేటీకరణ పొలిటికల్ ఎకానమీకి ఉన్న లింక్ చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. ఎల్ఐసి మొత్తం ఆస్తుల విలువ 39 లక్షల కోట్లు ఇవాళకి. కేంద్ర బడ్జెట్ ఇటీవల ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 135 కోట్ల మంది భారత ప్రజల కొరకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కూడా 39 లక్షల కోట్లే. అంటే ఒక ఎల్ఐసికి ఉన్న మొత్తం ఆస్తులతో భారతదేశమే ఒక ఏడాది పాటు పోషించగలుగుతుంది.
ఇది ఎల్ఐసి చరిత్ర. ఎల్ఐసి ప్రతి ఏటా 3 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. 42 కోట్ల మంది పాలసీదారులు 21 ఏళ్లుగా ప్రైవేటు కంపెనీలతో పోటీ పడుతూ ఈ దేశంలో ఉన్న మొత్తం పాలసీల్లో 75% ఎల్ఐసివే. ఈ దేశంలో కడుతున్న మొత్తం ప్రీమియంలో 70% ఎల్ఐసిదే. ఈ ఎల్ఐసిలో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5 కోట్లు. ఇక తర్వాత వాళ్ళు ఒక 100 కోట్ల పెట్టుబడి పెట్టారు, అది కూడా ఎల్ఐసీ పెట్టుకున్నది, వీళ్ళకి లేదు. అంటే 5 కోట్ల పెట్టుబడి పెడితే ప్రారంభమై 39 లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు కలిగిన కంపెనీని మీద ఎందుకు అమ్ముతున్నారు ఇందులో వాటా అంటే అర్థమయ్యేది ఏంటి? పైకి చెప్తున్నట్లు నష్టాలు వస్తే అమ్మడం లేదు. విశాఖ స్టీల్ దగ్గర నష్టాలు వస్తే అమ్ముతున్నామంటారు, కానీ వాస్తవానికి ఏడాది లాభాలు ఉంది స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నామంటే లాభాలు వచ్చినప్పుడే కదా సార్ అమ్ముడు పోయేది, నష్టాలు తెవడుకుంటాడు సార్ అంటారు. కానీ ఇది లాభ నష్టాలతో సంబంధం లేదు అనటానికి ఎల్ఐసి ఉదాహరణ చెప్పారు. మనం అనేక ప్రత్యామ్నాయాలు చెప్పాం. అయ్యా ఎల్ఐసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కు 22,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఈ అప్పుల కారణాలు ఏంటి అనేది అందరికీ తెలుసు. ఎందుకు కారణాలు ఈ అప్పులకు? 5,000 కోట్లతో ఎక్స్పాన్షన్ జరగాల్సింది 9,400 కోట్లతో విస్తరించారు. మరి ఈ అప్పుకు ఈ నష్టాలకు కారణం కార్మికుల యాజమాన్యం. ఇది ఒక్క స్టీల్ ప్లాంట్లోనే జరిగిందా? ఇటీవల ఎయిర్ ఇండియా ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే స్టీల్ ప్లాంట్ మిట్టలు వాళ్ళకి అమ్మద్దు, పోస్కో వాళ్ళకి అమ్మద్దు, వాళ్ళు దుర్మార్గులు, టాటాస్కి అమ్మితే చాలా రుచికరంగా ఉంటుంది కదా సార్, టాటాలు చాలా మంచోళ్ళు కదా సార్ అని కూడా చెప్తున్నారు. కానీ ఎయిర్ ఇండియాను కొన్నది ఎవరు? టాటా. ఎంత కొన్నారో తెలుసా? 46,000 కోట్ల రూపాయల అప్పును 46,000 కోట్ల రూపాయల అప్పును కేంద్ర ప్రభుత్వం దిగమింగింది. మొత్తం 65,000 కోట్ల అప్పుంటే కేవలం 18,000 కోట్లకు మాత్రమే ఎయిర్ ఇండియాకి అమ్మింది. ఈ 18,000 కోట్లలో 2,700 కోట్లు మాత్రమే ఎయిర్ ఇండియాకు టాటాస్ చెల్లించింది. మిగతా 15,300 కోట్లు వాస్తవానికి అది అప్పు. ఆ అప్పు టాటాస్కు ట్రాన్స్ఫర్ అయింది. దాన్ని మళ్ళీ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారు. ఆ అప్పు మీద కట్టే వడ్డీ మీద పన్నులు రాయితీ ఇచ్చారు. అంటే ఎయిర్ ఇండియా అనే కంపెనీని కేవలం 2,700 కోట్లకే టాటాలు చేజిక్కించుకుంది. మరి ఎయిర్ ఇండియాకి ఎందుకు నష్టం వచ్చింది? చాలా మంది ఎయిర్ ఇండియా అంటే ఇక్కడే సమస్య. సో స్టీల్ ప్లాంట్లో ఉన్నవాళ్ళు, ఎల్ఐసీలో ఉన్నవాళ్ళు ఆ ఎయిర్ ఇండియా పనికి మాలిందండి. మేము ఈ మధ్య విమానానికి ఎక్కితే ఎయిర్ ఇండియాలో దరిద్రంగా ఉంది. నిజమే, ఎయిర్ ఇండియా సర్వీస్ నేనేం సమర్థించడం లేదు. కానీ ఎయిర్ ఇండియా నష్టానికి కారణం సర్వీస్ పూర్ క్వాలిటీ కాదు. ఎయిర్ ఇండియా నష్టానికి కారణం ఏంటంటే అనవసరంగా కేంద్ర ప్రభుత్వము ఎయిర్ ఇండియాతో 111 పెద్ద విమానాలు కొనిపించింది. తర్వాత ఒక 50 బోయింగ్ విమానాలు కొనిపించింది. టోటల్గా 38,000 కోట్ల 500 పైగా 38,000 crores అప్పులు పెంచి భారాన్ని ఎయిర్ ఇండియా పైన మోపింది. ఫలితంగా ఎయిర్ ఇండియా లేవలేకుండా పోయింది. 2011-2021 మధ్య కాలంలో ఎయిర్ ఇండియాకు 61,000 కోట్లు అప్పులుంటే అందులో 31,000 కోట్లు ఈ అప్పుల వల్లనే. ఇంకొక 25,000 కోట్లు డిప్రిసియేషన్ ఈ అనవసరంగా ఉన్నాయి. ఆశ్చర్యం వేస్తుంది. 2011 నుంచి 2021 మధ్య కాలంలో ఎయిర్ ఇండియాకు ఆపరేషనల్ ప్రాఫిట్స్ వచ్చాయి 900 కోట్లు. ఈవెన్ అమ్ముదామనుకుంటున్న 2019-20లో కూడా ఎయిర్ ఇండియాకు 1,700 కోట్ల ఆపరేషనల్ ప్రాఫిట్స్. దాని నష్టాలు ఎందుకు వచ్చాయంటే అనవసరంగా విమానాలు కొనిపిస్తే నష్టం వచ్చింది. ఆ విమానాలు 2005-06లో కొన్నారు. విచిత్రం ఏంటంటే 96 నుంచి 2002 మధ్య కాలంలో పెద్ద ఎత్తున భారతదేశంలో విమానయాన మార్కెట్ విస్తరిస్తుంటే ఎయిర్ ఇండియా ఒక ప్రతిపాదన పెట్టింది కేంద్ర ప్రభుత్వానికి. ఆ ప్రతిపాదన ఏంటి అంటే, అయ్యా మాకు విమానాలు సరిపోవడం లేదు, దయచేసి ఒక 15 విమానాలు కొంటాము అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలే. అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడేమో అనుమతి ఇవ్వలే. అవసరం లేకుండా 2005-06లో 38,000 కోట్ల రూపాయలతో విమానాలు కొనిపించింది. ఎందుకంటే 2008-09లో అమెరికాతో భారతదేశం అణు ఒప్పందం చేసుకుంది.
ఆ అణు ఒప్పందం కుదరాలి అంటే మీరు మా విమానాలు మా కంపెనీ నుంచి కొనాల్సిందే అని అమెరికా ఒత్తిడి తెస్తే ఎయిర్ ఇండియాతో ఆ విమానాలు కొనిపిస్తే ఎయిర్ ఇండియాకి నష్టం వచ్చింది. సరిగ్గా ఇవాళ మీరు విశాఖ స్టీల్లో చెప్తున్నది ఎవరి వల్ల నష్టం వచ్చింది? ఇవాళ విశాఖ ఉక్కుకు మంచి డిమాండ్ ఉంది. అందరికీ తెలుసు స్టీల్ ఇండస్ట్రీ అనేది సైక్లిక్ మార్కెట్. అంటే ఒకసారి నష్టాల్లో ఉంటుంది, ఒకసారి లాభాల్లో ఉంటుంది. ఇవాళ ఉక్రెయిన్ యుద్ధం వల్ల స్టీల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ స్టీల్ మార్కెట్లో 10% రష్యా ఉక్రెయిన్ అది. అందువల్ల రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న ఈ వార్ వల్ల స్టీల్ ఒకటి, సన్ఫ్లవర్ ఒకటి. ఎందుకంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్లో 90% రష్యా యుక్రెయిన్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే స్టీల్లో 10% ఈ రెండు దేశాలలో ఉత్పత్తి అవుతుంది. అందువల్ల స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. స్టీల్ ధరలు పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి లేదు. స్టీల్ ధరలు పెరుగుతున్న సమయంలో మాత్రం ఉత్పత్తి చేయకుండా అడ్డుపడుతున్నది. ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు అంటే బ్లాస్ట్ ఫర్నేసే మూసేశారు. మూడోది ఎందుకు మూస్తున్నారు అంటే కోక్ లేదు. కోక్ ఎందుకు లేదంటే కోల్ లేదు. కోల్ ఎందుకు లేదంటే ఆస్ట్రేలియా నుంచి రాలేదు. ఆస్ట్రేలియా నుంచి ఎందుకు రాలేదంటే షిప్ లేదు. షిప్ ఎందుకు రాలేదు అంటే దానికి డబ్బులు కట్టలేదు. డబ్బులు ఎందుకు కట్టలేదు అంటే డబ్బులు లేవు. అయ్యా డబ్బులు లేవు అంటే లాభాల్లో ఉంది స్టీల్ ప్లాంట్. అసలు ఎవరైనా ప్రపంచంలో లాభాల్లో ఉన్న కంపెనీ ఒక ప్రైమరీ రా మెటీరియల్ ఐరన్ ఓర్ కోల్. స్టీల్ ప్లాంట్ ఒక్కలా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐరన్ ఓర్ కోల్, నా కోల్ 40-45 రోజుల బొగ్గు కంపల్సరీగా నిల్వ ఉంచుకోవాలి. మరి బొగ్గు ఎందుకు లేదు అంటే నమ్మమంటారా? డబ్బులు లేవని. ఇది డబ్బులు లేక జరుగుతున్నదా? డబ్బులు లేకుంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదా? అయ్యా స్టీల్ ప్లాంట్ మీకు 45,000 కోట్లు ఇచ్చింది కదా, అందులోకి 500 కోట్లు ఇవ్వరాదు, బొగ్గు కొనుక్కుంటారు. మరి నిజంగా డబ్బులు లేవా? మరి కోక్ బ్యాటరీ 6 ప్రారంభం కాలే. ఇంతకుముందు చెప్పారు మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తయారు చేయడానికి స్లాబ్ కాస్టర్ అసలు మొదలు పెట్టినటువంటి ట్యూబ్ మిల్లు దాన్ని గ్రౌండ్ వరకు లేపి ఆపేశారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే డెలిబరేట్ గా కుక్కను చంపాలి అంటే దాన్ని మొదలు పిచ్చి కుక్క అన్నారు. అందువల్ల స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలి అంటే అది నష్టాల్లో వస్తుందని చెబితే ప్రజలు కూడా అమ్మేయాలంటారు. నష్టాలు వచ్చిందని చెప్పి ఏ జిందాల్కో ఏ పోస్కోకో కారు చౌకగా అమ్మేయచ్చు కూడా. అసలు కుట్రది. దీన్ని ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉంటుంది నష్టాల్లో వస్తే. రెండు నష్టాల్లో వచ్చిన దాన్ని తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు క్రోనీస్కు చౌకగా అమ్మటానికి ఉపయోగపడుతుంది. సో ఈ ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం పక్కనే ఉన్న గంగవరం పోర్ట్లో స్టీల్ ప్లాంట్ 2,000 ఎకరాలని గంగవరం పోర్టుకి ఇచ్చింది. న్యాయంగా అయితే అది స్టీల్ ప్లాంట్ ఆ పోర్టు పెట్టాలి. కానీ స్టీల్ ప్లాంట్ను పెట్టనీయకుండా ఆ పోర్టును ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. స్టీల్ ప్లాంట్కు ఉన్న 2,000 ఎకరాలు గంగవరం పోర్టుకి ఇచ్చారు. ఆ 2,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ సరెండర్ చేస్తే, ఆ 2,000 ఎకరాలు గంగవరం పోర్టుకి ఇస్తే, ఆ పోర్టులో 10% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటాను అదానీలకు 624 కోట్ల కట్టింది. మీరు చెప్పండి 2,000 ఎకరాల విలువ 624 కోట్లు ఉంటుందా? సో 2,000 ఎకరాల విలువ ఎకరానికి 7 కోట్లు 6 కోట్లు ఉంది కదా అందరూ తెలుసు. అంటే ఎకరా 14,000 కోట్ల విలువైనటువంటి భూమి ద్వారా వచ్చిన 10% వాటా రాష్ట్ర ప్రభుత్వం 624 కోట్లకే అదానికి ఇచ్చారు. ఇది అదాని ఎవరు అందరికీ తెలుసు. 2014 ముందు అదాని అన్న పేరున్నారా? మనం అదాని అన్న వాడు ఎవరో తెలియదు. మీకు ఇంకో విచిత్రం చెప్తాను. అదాని గొప్పతనం ఏంటంటే ఒక్క మాటలు, ఈ మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదాని క్యాపిటల్ అనేతో కలిసి రైతులకు రుణాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఎస్బీఐ ఏంటి, అదాని క్యాపిటల్ ఏంటి? ఎస్బీఐకి 48 లక్షల కోట్ల ఆస్తులు ఉంటే అదాని క్యాపిటల్కు 1,300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎస్బీఐకి 22,000 బ్రాంచ్లు ఉంటే అదాని క్యాపిటల్కు 60 బ్రాంచ్లు ఉన్నాయి. ఎస్బీఐకి 2 లక్షల కోట్ల రైతు రుణాలు ఇస్తే అదాని క్యాపిటల్ 1,300 కోట్లు ఇచ్చింది. ఎస్బీఐకి 48 లక్షల కోట్ల ఆస్తులుంటే
అదానీ క్యాపిటల్ కు ఇంతకుముందు 13,000 కోట్లు ఉన్నాయి. ఎస్బీఐ 1,40,00,000 మంది రైతులకు రుణాలు ఇస్తుంటే అదానీ 28,000 మందికి రుణాలు ఇస్తుంది. అలాంటి అదానీ క్యాపిటల్ తో రైతులకు రుణాలు ఇస్తుంది ఎస్బీఐ. ఎంత విచిత్రం తెలుసా? అందులో అదానీ క్యాపిటల్ రుణాలు ఇవ్వడం ఎవరికి ఇవ్వాలన్నది అదానీ క్యాపిటల్ నిర్ణయిస్తుంది. కానీ ఇచ్చే రుణంలో 20% అదానీ క్యాపిటల్ సమకూరిస్తే 80% ఎస్బీఐ సమకూరుస్తుంది. కానీ రుణం ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం పైన ఎస్బీఐ ఎలాంటి అధికారం ఉండదు. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కో-లెండింగ్ అని ముందు పెట్టింది. కో-లెండింగ్ అంటే కో-లెండింగ్ కాదు, బొగ్గు కాదు, కోల్ కాదు, కో-లెండింగ్ అంటే కలిసి లెండింగ్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే అదానీ పెట్టే డబ్బు పైనమో అదానికి 12% వడ్డీ వస్తుందట, ఎస్బీఐకి మాత్రం 8% వడ్డీ వస్తుందట. ఇది అదానీ క్యాపిటల్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అదానికి? త్రివేంద్రం ఎయిర్పోర్ట్ ఉంది, కేరళ ప్రభుత్వం అడిగింది, అయ్యా ఈ ఎయిర్పోర్ట్ మేమే నడుపుకుంటాం అంటే మీకు ఇచ్చే ప్రసక్తే లేదు, అదానికి ఇస్తామన్నారు. దేశంలో కరోనా టైంలో ఎవరికీ తెలియకుండా ఇంతకుముందు విద్యాసాగర్ వచ్చి చదివారు శ్రీ కవిత, చీకటిలో దాగి ఉన్న సత్యాలను బయట పెట్టండి, ఆ పని ఇప్పుడు మనం చేసేదంతా. ఏంటా చీకటి ఒప్పందం జరిగింది? జీవీకే వారికి నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని అదానీ వాడు కైవసం చేసుకోవాలి. జీవీకే వాడు ఇవ్వనున్నాడు, మన తెలుగువాడే ఇవ్వాలంటే వెంటనే జీవీకే మీద ఐటీ దాడులు సిబిఐ ఈడీ వెళ్ళింది. సిబిఐ ఈడీ ఐటీలు బీజేపీలో చేరనంటున్న నాయకుల వెనకాలే పడదు. ఆఖరికి బీజేపీ మిత్రులైన పారిశ్రామికవేత్తలకు అమ్మనంటే కూడా పడుతుంది. నా నమ్మకం గంగవరం పోర్టులో ఉన్న 10% వాటా జగన్మోహన్ రెడ్డి గనక 624 కోట్లకు అదానికి ఇవ్వకపోతే సిబిఐ చాలా యాక్టివ్ అయ్యింది, అనుమానం లేదు. అది తెలిసి ముందు చూపున్న మన నాయకుడు ముందు ఎందుకు ఈ తల్లొప్పని చెప్పించేసి ఇంత ఓపెన్ గా జరుగుతున్నది. నేను చెప్పేదేం కాదు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది అదానీ చరిత్ర. ఆ అదానీని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ప్రైవేటైజేషన్ జరగాలి. చాలా మంది యంగర్ జనరేషన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన మీటింగ్ లో 30 ఏళ్ల లోపల నాకు కనబడలేదు. ఇక్కడ 30 ఏళ్ల లోపల ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, ఎంతమంది ఉన్నారు? అది అర్థం అడగదు, మీ వయసు బయట పెడితే మంచిగా ఉండదు. ఎవరుండో చాలా తక్కువ. ఎందుకంటే యంగర్ జనరేషన్కి అర్థం కావట్లేదు. యంగర్ జనరేషన్ ప్రైవేటీకరణ చాలా మంచిది అనుకుంటున్నారు, కానీ భారతదేశంలో జరుగుతున్నది ప్రైవేటీకరణ కాదు. భారతదేశంలో క్యాపిటలిజం లేదు, క్రోనియిజం ఉంది. క్రోనియిజం ఏంటంటే, ఎందుకంటే ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం కార్ల్ మార్క్స్ సర్ప్లస్ వాల్యూ సిద్ధాంతం చెప్పాడు. కార్మికుల శ్రమతో పెట్టుబడిదారులు దోపిడీ చేసి ఆ శ్రమలో ఉన్న మిగులు విలువను దోచుకొని బలపడతారని. ఇప్పటి క్యాపిటలిజంలో కార్మికుడు శ్రమ లేదు, ఆ శ్రమలో మిగులు లేదు, దాన్ని దోచుకుండూ లేదు, అన్ని మిథ్య. వాడు ఏదీ లేకుండానే సంపాదిస్తాడు. ఒక్కటి ఉండాలి, అధికారం ఉన్న వారితో సంబంధం. అది ఉంటే ఏది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నీకు ఒక్కదాని చెప్తాను. అనిల్ అంబానీ అనే కంపెనీకి ఒక్క డిటర్జెంట్ సబ్బు తయారు చేసిన అనుభవం లేదు. కానీ వారికి అనిల్ అంబానీ కంపెనీకి 20,000 కోట్ల రూపాయల రాఫెల్ కాంట్రాక్ట్ ఇప్పించింది కేంద్ర ప్రభుత్వం. అనిల్ అంబానీ నరేంద్ర మోడీతో కలిసి పారిస్ నగరానికి ఒప్పందం సంతకం పెట్టేదానికి వెళ్ళారు. ఆ రోజు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్. నాకు డౌట్ వచ్చింది, ఇంత పెద్ద రక్షణ ఒప్పందం కదా, ప్రధానమంత్రితో రక్షణ మంత్రి వెళ్ళలే, కానీ అనిల్ అంబానీ వెళ్ళాడు. రక్షణ మంత్రి ఎక్కడున్నాడో ఆ రోజు అని గూగుల్లో సెర్చ్ చేశాడు. ఆయన గోవాలో చేపల మార్కెట్ ఇనాగ్రేట్ చేస్తున్నాడట. మీరు కావాలంటే మీరు టెస్ట్ చేయండి. నేను గూగుల్లో సెర్చ్ చేశాను, డేట్ కూడా చూసి ప్యారిస్లో ఒప్పందం సంతకం పెట్టిన రోజు భారత రక్షణ మంత్రి ఫిష్ మార్కెట్ ఇనాగ్రేటెడ్. గోవాలో ఉన్న న్యూస్ పేపర్లోకి వచ్చింది, మనోహర్ పరీకర్ ఇనాగ్రేటెడ్ ద ఫిష్ మార్కెట్ టుడే. When Narendra Modi signed a deal with France, benefiting to the tune of 20,000 crores to the Anil Ambani company. అప్పటికి అనిల్ అంబానీ ఏరో డిఫెన్స్ అనే కంపెనీ ఉందా అంటే భూమి మీద లేదు. ఎక్కడుందంటే 4 రోజుల క్రితం రిజిస్టర్ అయ్యి కాగితాలు ఉన్నాయి. అనిల్ అంబానీ
అదానీ కంపెనీ బ్యాంకులకు 1,00,000 కోట్లు ఇవాళ అప్పుపడింది. అనిల్ అంబానీ జీవితంలో సక్సెస్ఫుల్ గా ఛాయబడి ఉన్నాడు ఇంతవరకు. అలాంటి అనిల్ అంబానీకి 20,000 కోట్ల రూపాయల రఫేల్ కాంట్రాక్ట్ ఇప్పించారు. నేను ఎందుకు ఈ ఉదాహరణని చెప్తున్నానంటే స్టీల్ ప్లాంట్ గురించి మీరు చాలా వినుంటారు. ఇవాళ ప్రభుత్వానికి మనం చెప్తున్నాం, అయ్యా స్టీల్ ప్లాంట్కి ఒక 22,000 కోట్ల అప్పు ఉంది, ఈ అప్పును మీరు మాకు వాటాగా మార్చుకోండి అని అంటున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ఏడాదిలో 28,000 కోట్ల టర్నోవర్ కలిగిన స్టీల్ ప్లాంట్, ఏడాదిలో 5,000 కోట్ల పన్నులు కట్టే స్టీల్ ప్లాంట్, 5 దశాబ్దాల్లో 45,000 కోట్లు ప్రభుత్వానికి తీసుకెళ్లి మూట అప్పచెప్పిన స్టీల్ ప్లాంట్ ఉన్న 22,000 కోట్ల రూపాయల అప్పుల్ని వాటాగా మార్చమయ్యా, ఇది మీ ప్రభుత్వ రంగ సంస్థ అంటే సత్యమిరాటోది కేంద్ర ప్రభుత్వం. కానీ వోడాఫోన్ ఇండియా అనే కంపెనీ 1,90,000 కోట్ల రూపాయల బ్యాంకులకు అప్పులు పడ్డ కంపెనీ. ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి ఈ కంపెనీ 16,000 కోట్లు చెల్లించాల్సింది. అప్పు కాదని పన్నుల అప్పుకాయి, దాదో పెద్ద చరిత్ర, ఏజీఆర్ డ్యూస్ అంటారు. సో 16,000 కోట్ల రూపాయలు వోడాఫోన్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి బకాయి పడితే ఆ 16,000 కోట్లు కట్టే పరిస్థితిలో వోడాఫోన్ లేదని చెప్పి దాన్ని కేంద్ర ప్రభుత్వం వాటాగా మార్చుకుంటే ఇవాళ ప్రైవేట్ కంపెనీ అయిన వోడాఫోన్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వ వాటా 38.5%. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమంటది పార్లమెంట్లో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానము లాభాలతో నష్టాలతో సంబంధం లేదు, ప్రభుత్వం ఎందుకు బిజినెస్ లో ఉండాలి అని. మరి వోడాఫోన్ ఇండియా ఎందుకు ఉన్నారు మీరు ప్రభుత్వం? నిజాయితీగా మీ సిద్ధాంతాన్ని మీరే అమలు చేయండి చెప్తున్నాను, నేను వేరే ఏమంటలేను. నేనేమి మీరు ప్రైవేటీకరణ ఆపమని కూడా అంటలేను. అయ్యా మీరు చెబుతున్న సిద్ధాంతాన్ని మీరైనా అమలు చేయండి అంటున్నాడు. సో అందరూ శాకాహారం లేదు, చేపల పుట్ట మాయమైంది అంటున్నారు. మరి నువ్వు నిజంగా శాకాహారం చెప్తున్నావే, శాకాహారం అంటే మాంసం తినకు అంటున్నావు, కాదంటే నేను మాంసాహారం అని చెప్పు, అభ్యంతరం లేదు, మాకేం లేదండి, మాకు మా వాళ్ళకు లాభం వచ్చాక మేము అమ్ముకుంటామండి అంటే చెప్పు. కానీ ఒకవైపు గవర్నమెంట్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అంటారు. వోడాఫోన్ ఇండియాలో 38% వాటా తీసుకుంటారు. ఇది ఎల్ఐసిలో వాటా అమ్ముతారు, స్టీల్ ప్లాంట్ మొత్తానికి అమ్మేస్తారు, ఎయిర్ ఇండియాలో మొత్తానికి అమ్మేస్తారు, కానీ వోడాఫోన్ ఇండియాలో మాత్రం వాటా కొంటారు. స్టీల్ ప్లాంట్ కొన్న 22,000 కోట్ల అప్పుల్ని అయ్యాగా 14% వడ్డీ కడుతున్నాం. ఇలా విచిత్రం అవుతుంది. ఇవాళ ఒక మధ్య తరగతిగా నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే నాకు 6.7% ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది. అంటే ఒక మధ్య తరగతి ఇల్లు కట్టుకోవాలనుకుంటే 6.7%, కారు కొనుక్కోవాలనుకుంటే 7-8%. కానీ భారతదేశాన్ని ఉక్కులాగా గట్టి చేయాలనుకునే స్టీల్ ప్లాంట్కు 14% వడ్డీ కడుతుంది. ఇది న్యాయమా కామని చెప్పండి. సో ఆఖరి 14%. ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు రావాలి? ఒకవైపు మనకు స్టీల్ లేక అత్యంత దేశభక్తితో కడుతున్న సర్దార్ పటేల్ విగ్రహానికి కావలసిన స్టీల్ చైనా నుంచి తెచ్చుకున్నారు. ఆఖరికి ఇటీవల ముచ్చింతల్లో కట్టిన రామానుజాచార్యుల విగ్రహానికి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? విగ్రహం చైనా వారి తయారు చేశారు. మనకేం చెప్తారు, రోజు చైనాను బాయ్కాట్ చేస్తున్నాం. ఏ అపార్ట్మెంట్ లో కిటికీ లెక్కలో వాడు టీవీ పడేస్తాడు, చైనా టీవీ. చూడు చైనా టీవీ పడేస్తాడు, జై భరత్ మత అని కూడా పడేస్తాడు. కానీ రామానుజాచార్యుల విగ్రహాన్ని చైనా వాడు తయారు చేసుకొచ్చి ఫిక్స్ చేస్తాడు. అరే నిజాయితీ ఉండాలి కదా, చెప్పండి నిజాయితీగా. చైనా వారి కంపెనీని ఐపీఎల్ కు స్పాన్సర్ చేయొద్దంటాడు, వివో కంపెనీని పంపించేస్తాడు. మనకు టీవీలో జర్నలిస్ట్ ఉన్నాడు, మీకు తెలుసు అనుకుంటా, అందరూ బాగా అరుస్తుంటాడు, అర్నబ్ గోస్వామి. అర్నబ్ గోస్వామి ఒకరోజు చైనాకు వ్యతిరేకంగా టీవీ షో నడిపాడు, స్పాన్సర్డ్ బై చైనీస్ కంపెనీ వివో. అంటే చైనా వ్యతిరేక టీవీ షోకు చైనా కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. ఇది దేశభక్తి అని చెప్తారు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సో ఇవాళ స్టీల్ ప్లాంట్కు ఉన్న ఇబ్బందులకు దేశంలో జరుగుతున్న ప్రైవేటీకరణకు ఉన్న సంబంధం చెప్తున్నాను. ఇవాళ అయ్యా స్టీల్ ప్లాంట్కు ఇవాళ
స్టీల్ ప్లాంట్ ఏ మంత్రిత్వ శాఖలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఇంకేంటి? అండ్ మైన్స్. అంటే స్టీల్ ప్లాంట్ ఒకే మంత్రి కింద ఉంటుంది, ఇనుప ఖనిజ గనులు ఒకే మంత్రి కింద ఉంటుంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కు మాత్రం ట్రాన్స్ఫర్ కాదు. నేను శాసన మండలి ఉన్నప్పటి నుంచి అడిగాను, అయ్యా విశాఖ స్టీల్కు ఇనుప ఖనిజ గనులు ఇవ్వండి అంటే లేదు, ఇవ్వకపోవడం వల్ల ఇవాళ స్టీల్ ప్రొడక్షన్లో 52% ఇంతకుముందు మీ తీర్మానంలో కూడా చెప్పారు ముడి పదార్థాల పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం తప్పుంటే సరివేయాలి నాయకులు. ఇవాళ సొంత ఇనుప ఖనిజం గనులుంటే 1500 నుంచి 2000 రూపాయల్లో ఒక టన్ను ఐరన్ రా మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. కానీ ఈ రోజు రా మెటీరియల్ పొద్దున 5 గంటలు అడిగాను, ఇప్పుడు ఎంత కొంటున్న రా మెటీరియల్ అంటే 5000 రూపాయలు కొంటున్నారు. అంటే కనీసం ఒక 2000 కోట్లకు పైగా కేవలం రా మెటీరియల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టపోతుంది. అంటే దీనికి బాగు చేయండి అయ్యా, స్టీల్ ప్లాంట్కు రా మెటీరియల్ ఇవ్వకుండా, ఇనుప ఖనిజం ఇవ్వకుండా మీరు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఎక్కిస్తున్నారని మనం అడుగుతున్నాం. అంటే బలవంతాన ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 340 కోట్లు కట్టి తీసుకున్నాం. ఏమైందని? ఇంతవరకు 1 కిలో ఇనుప ఖనిజం రాలే. కానీ మనం కొనకముందు, స్టీల్ ప్లాంట్ కొనకముందు వాడేదో పర్యావరణ పరమైన నిబంధనలు ఉల్లంఘిస్తే దానికి వేసిన ఫైన్ 1000 కోట్లు కట్టారు. అంటే ఆఖరికి ఎవడో కొత్తగా పెళ్లి చేసుకున్నట్ట. సో ఆ పెళ్లిగా ఆమె అంతకు ముందు వేరే వాళ్ళతో పెళ్ళైందట. అప్పటి కేసులకు ఈరింగ్ ఇప్పుడు వీడెళ్తున్నాడట. అలా ఉంది స్టీల్ ప్లాంట్ పరిస్థితి. వీరికి సంబంధం లేదు ఆ కేసులతో. సో 1000 కోట్లకు పైగా ఇవాళ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్టీల్ ప్లాంట్ ఎక్కడో రాయబరేలి, మనకేం సంబంధం లేదు. రాయబరేలి సంబంధం లేకుండా ఆడపై 1800 కోట్లు పెట్టి వీల్ ఫ్యాక్టరీ, అసలు రైల్వే వీళ్ళు తయారు చేసడానికి స్టీల్ ప్లాంట్కి సంబంధం ఏంటి? స్టీల్ ప్లాంట్కి కావాల్సిన థర్మల్ పవర్ ప్లాంట్ కోమో పొక్కుండదు, కానీ స్టీల్ ప్లాంట్ వెళ్ళి రాయబరేలిలో పెట్టుబడి పెడుతుంది. సో ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? ఈ నిర్ణయాలు మీకు విచిత్రం వేస్తారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకోమో ఇనుప ఖనిజం ఇస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇనుప ఖనిజం ఇస్తలేరు. ఇది కేవలం స్టీల్ రంగంలో జరుగుతుందని కాదు. ఎయిర్ ఇండియా ఎందుకు నష్టాల్లోకి వచ్చిన స్టడీ చేస్తే చెన్నై టు కౌలాలంపూర్ విమానాలు పోతాయి. ఎయిర్ ఇండియా విమానం పోయే 10 నిమిషాల ముందు జెట్ ఎయిర్వేస్ విమానం పోతుంది. చూడండి, జెట్ ఎయిర్వేస్ రోడ్ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ల కన్నా ముందు ఒక ½ అవర్ ముందు ఉంటుంది షెడ్యూల్. ఇవాళ మన విశాఖపట్నం బస్ స్టాండ్కి వెళ్ళండి, ఆర్టీసీ బస్ కన్నా ముందు ప్రైవేట్ బస్ పోతుంది, వెనకాల ఆర్టీసీ బస్ పోతుంది. అంటే ప్రైవేట్ వాడు అందరిని ఎక్కించుకొని వెళ్ళిపోయినాక ఎవడన్నా మిగిలితే వీడు ఎక్కించుకోవాలి. జెట్ ఎయిర్వేస్ వాడు ఎక్కించుకున్నాక మిగిలితే ఎయిర్ ఇండియా ఎక్కించుకోవాలి. విచిత్రం ఏంటంటే ఫారిన్ ఎయిర్లైన్స్ కూడా ఎలా చేస్తారు, కానీ ఎయిర్ ఇండియాకి మాత్రం ఎలా చేయలేదు. బిఎస్ఎన్ఎల్ వాడు అయ్యా మేము 4G తయారు చేస్తామంటే ఇప్పటికీ వాడికి టెక్నాలజీ ఇవ్వరు, కానీ అంబానీ వాడు 5G కూడా తయారు చేస్తాడు. అంటే స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది, బిఎస్ఎన్ఎల్లో అదే జరుగుతుంది. స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది, ఎయిర్ ఇండియాలో అదే జరుగుతుంది. స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది, ఏపీఎస్ఆర్టీసీలో అదే జరుగుతుంది. అందువల్ల ఈ స్టోరీ కంప్లీట్ కాదు. చాలా రాజకీయ పార్టీలు మేము మిగతా ప్రైవేటీకరణకు అనుకూలమండి, ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మాత్రమే వ్యతిరేకం. ఎందుకు? గాజువాకలో ఎమ్మెల్యేగా గెలవాలి, విశాఖలో ఎంపీకి గెలవాలి, లేదా రాష్ట్రంలో ఓట్లు పడాలి. అందుకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మరి ఎల్ఐసి ప్రైవేటీకరణ మీరు అనుకూలమా అంటే దానికి మాత్రం అభ్యంతరం లేదండి. అది కూడా ఓట్లు పోతాయి అనుకుంటే అప్పుడు వ్యతిరేకిస్తాం. అప్పటిదాకా అనుకూలమే. ఓట్లు పోయే పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిస్తాం. ఇది ఓట్ల గోల కాదు, రియల్ ప్రైవేటైజేషన్ కానే కాదు. ఇది మీకు ఆశ్చర్యం వేస్తుంది. 2 ఏళ్ల క్రితం భారతదేశ విమాన రంగంలో అదాని లేడు. ఇవాళ భారతదేశంలో మీరు ఏ విమానాశ్రయాల్లో దిగే విమాన ప్రయాణికుల్లో 25% అదాని విమానాశ్రయాలను దిగుతారు. సో ఈ విమానాశ్రయాలు, చాలా విమానాశ్రయాలు, లక్నో, ఇలా త్రివేంద్రం, ఇవన్నీ అదానికి అమ్మైపోయారు. అప్పచెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఫైల్ మూవ్ అయింది. మీకు ఆశ్చర్యం వేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక విభాగం
లిఖితపూర్వకంగా రాసింది. ఈ 6 విమానాశ్రయాలు ఒక్కరికి ఇవ్వద్దు, ఎందుకంటే ఇది హైలీ టెక్నాలజీ ఓరియంటెడ్, 2ను మించి ఎవరికీ ఎక్కువ ఇవ్వద్దు అని రాసింది. నీతి ఆయోగ్ రాసింది అనుభవం లేని వారికి విమానాశ్రయాలు ఇవ్వద్దు అని. విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ శాఖలు 2 వద్దంటే కూడా అదాని కారిచ్చేశారు. ఎందుకు ఇచ్చారో నేను ఇంతకుముందు చెప్పాను అదాని సంగతి. అదాని ఒక్కడే కాదు, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య అంబానీతో కలిపి పేమెంట్ బ్యాంక్ పెట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30%, అంబానీ 70%. అంబానీకి పేమెంట్ బ్యాంక్ పెట్టి అప్పటిదాకా ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ కూడా రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఉంది. దాన్ని రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణ నుంచి తొలగించారు. పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు కొత్తదాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఎస్బీఐకి చైర్మన్ గా ఉన్న వ్యక్తి రిటైర్ అయి రిలయన్స్ కంపెనీలో స్పెషల్ డైరెక్టర్ అయ్యారు. ఇంత వేరంగా జరిగింది. సో అందువల్ల ఇవాళ పెద్దలు చెప్పారు, విశాఖ నరసింహరావు గారు అన్నారు అనుకుంటాను, స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అపాయింట్ అయిన చైర్మన్ అని ఎండి దీన్ని నడపడానికి కాదు అమ్మడానికి అయ్యాడని మీరు ఏం అనుమానం లేదని తర్వాత వెళ్ళి పోసుకోలో ఉండే జరగబోయేదే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది రియల్ ప్రైవేటీకరణ కానే కాదు, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్రోనిజం. అంటే ఆశ్రిత పెట్టుబడిదారులు ఉంటారు. అంటే ఆ రకమైనటువంటి వారు ఇందులో ఉన్నారు. సో ఇలా స్టీల్ ప్లాంట్కి వచ్చే అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఇది స్టీల్ ప్లాంట్ ఒక్కదాంతో లింక్ లేదు, నేను చెప్పినట్లు ఇది మొత్తం ప్రైవేటీకరణ లింక్. చివరిగా ఇప్పటికే చాలాసేపు మాట్లాడారు. చివరిగా మిత్రుడు ప్రశ్న అడిగాడు, సరే ఇవన్నీ చేస్తున్న ఎన్నికలు ఎందుకు గెలుస్తారంటే ఎన్నికల్లో గెలివే సమయానికి విశాఖ ఉప్పు రాదు, ఆవు వస్తుంది. ఆవు వచ్చే వరకు మొత్తం ఆవు చుట్టూ తిరుగుతాడు. విశాఖ వచ్చే వరకు శ్రీరాముడు వస్తాడు, గుడి వస్తాడు, మసీద్ వస్తాడు, ఇజం వస్తుంది, పాకిస్తాన్ వస్తాడు, చైనా వస్తాడు. ఆఖరికి ఉక్రెయిన్ కూడా వచ్చింది ఈ మధ్య ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ అంటాడు, ప్రపంచ నాయకులంతా ఈ యుద్ధం ఆపండి మోడీజీ అని అడుగుతున్నారు. మోడీజీ ఈ యుద్ధం ఆపడానికి చేస్తున్న కృషి చెప్పడానికి ముజే బాతో నహీ హరాయ్, నాకు మాటలే రావడం లేదు అంటాడు. నిజమా? మనకు తెలియదా? ఎవడన్నా మనం పట్టించుకుంటా అంట. అతను ఆ పుట్టిన మనకు కాదు, ఎవరికి వినట్లేదు. సో పుట్టినాడు జెలెన్స్కీ విన్నాడు, అయ్యో నాతో బలగాలి అక్కడ అద్దరు అంటే జెలెన్స్కీ విన్నాడు, యుద్ధం చేయకుండా అంటే పుట్టిన విన్నాడు. కానీ అందరు ఇట్టున్నారు. అంటే ఇలాంటి ప్రచారం జనం నమ్ముతారు. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ఉదాహరణ చెప్పాడు. అయ్యా ఆ చిరంజీవి స్వామి గారు ఆయన ఏదో ఆయన భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఓ విగ్రహం పెట్టుకున్నాడు, రామానుజాచార్య విగ్రహం. ఆయన విగ్రహం పెట్టడమా పెట్టకపోవడం ఆ అంశం మనకు సంబంధం లేదు. అది ఉత్తరప్రదేశ్ లో ప్రచారం ఏంటంటే देखिए ओवैसी क्या घर के पीछे मोदी जी ने रामानुजाचार्य का स्टैच्यू बनवा रही है. అంటే ఓవైసీ ఇంటర్ కాల మోడీ గారు పెద్ద విగ్రహం పెడుతున్నారు. అసలు మోడీకి సంబంధం లేదు. వచ్చి ఇనాగ్రేట్ చేసింది. లాస్ట్ కేసీఆర్ ఫోన్ కూడా పోయి కేసీఆర్ ఎప్పుడు ద్వారా నేను చెప్పింది కానీ అయ్యా దీనికి విగ్రహం కట్టుడుగా మోడీకి ఎలాంటి సంబంధం లేదు, అది మోడీ పెడుతున్నాడు అన్నారు. ఇది అందుకంటే దీన్ని ఫిలాసఫీలో పోస్ట్ ట్రూత్ ఏజ్ అంటారు. సత్యానంతర ప్రపంచం, సత్యంతో సంబంధం లేదు, ఇవి ఏమైనా చెప్పి జనాన్ని నమ్మించు. అందుకే ఓ తత్వవేత్త అంటాడు, ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు, మోసగించబడుతూనే ఉంటారు అని. అందువల్ల మనలాంటి వారి బాధ్యత ఇప్పుడు ఇన్ని సంఘాలు కలిపి రికగ్నైజ్ యూనియన్ ఈ సిఐటి నిర్వహించిన ఈ సభ ఎందుకు అంటే ఈ ప్రైవేటీకరణ పదజాలం వెనుక ఉన్న భావాన్ని ప్రజలకు అర్థం చేయించడానికి విద్యాసాగర్ గారు కోట్ చేసిన శ్రీశ్రీ చెప్పినట్లు చీకటిలో దాగి ఉన్న సత్యాలను ఆవిష్కరించడానికి ఈ చిన్న ప్రయత్నం చేసేందుకే హైదరాబాద్ నుంచి మీ దగ్గరికి వచ్చాను.